శ్రీరామ శ్రీమనోహరమా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరమా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరమా ఏలరా నీదయ ఇంతైన రాదయ ఏలరా నీదయ ఇంతైన రాదయ శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరమా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరమా कृष्णाय तस्मै नमः कृष्णाच्चैव सर्वदिनं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे श्रीराम श्रीराम श्रीमनोहरमा श्रीराम श्रीराम श्रीमनोहरमा ఇప్పుడే లేదట ఇకను బ్రోతువట ఇప్పుడే లేదట ఇకను బ్రోతువట జగదభిరామా రఘుకుల సోమా శయం హరివేలు మంత్రం కవినాశకలింగం ప్రణమామి సదా శివలింగం. ఇది నీకు ధర్మమా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరమా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరమా. జై శ్రీరామ్. ఎప్పుడో కటకట ఇకడయాళువట ఎప్పుడో కటకట ఇకడయాళువట శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరమా శ్రీరామ శ్రీరామ శ్రీమనోహరమా. పంకజ వదనమా బాగుగా జోడుమా పంకజ వదనమా బాగుగా జోడుమా. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంబూఫల సారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామాయ రామభద్రాయ
రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. సభాయై నమః. సభా సరస్వత్యై నమో నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణం అనేటువంటిది ఈ జాతికి ఊపిరి. శ్రీమద్ రామాయణం అనేటువంటిది ఈ జాతికి హృదయ స్పందన. శ్రీమద్ రామాయణం అనేటువంటిది ఈ జాతికి దిక్సూచి. వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య చక్కని సంబంధ బాంధవ్యాలను కలిగించేటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథం శ్రీమద్ రామాయణం. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పఠేతు రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః అన్నారు వాల్మీకి భగవానుడు. సీతారాముల యొక్క దివ్య గాథ ఏదైతే ఉన్నదో అది మహాపవిత్రమైనటువంటిది. అంతేకాదు సమస్త పాపాలను తొలగించేటువంటి మహాగ్రంథం శ్రీమద్ రామాయణం. ఎవరైతే ఆ సీతారాముల యొక్క పరమ పావనమైనటువంటి గాథను చక్కగా చదువుతారో సమస్త పాపాల నుండి కూడా వాళ్ళు విముక్తిని పొందుతారు. అంతేకాదు శ్రీమద్ రామాయణాన్ని పఠించినా విన్నా ఆయుష్ పెరుగుతుందిట. అంతేకాదు సకుటుంబ సపరివార సమేతంగా అటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో శ్రీమద్ రామాయణ దివ్యగాథను ఆలపించేవారు, పఠించేవారు, ఆలకించేవారు. ఆలపించడం, ఆలకించడం రెండు వేరు. వీళ్ళుట తరువాత అంటే అవసాన దశ అనంతరం మోక్షాన్నే పొందుతారు, వైకుంఠధామాన్నే పొందుతారు. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. శ్రీమద్ రామాయణ దివ్యగాథ ఎంతకాలం నిలిచి ఉంటుంది అంటే శాశ్వతంగా ఉంటుందిట. పర్వతాలు ఉన్నంతకాలం, నదులు ప్రవహిస్తున్నంత కాలం, ప్రజల మధ్య లోకంలో అది శాశ్వతంగా నిలిచిపోతుందిట. అటువంటి శ్రీమద్ రామాయణ దివ్యగాథను చక్కగా వినటానికి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా ఆ సీతారాములు సమస్త శ్రేయస్సుల్ని కూడా అనుగ్రహించెదరుగాక. తథాస్తు, తథాస్తు, తథాస్తు. సరయూ నదీ తీరంలో ధనధాన్య సంపదలు బాగా పుష్కలంగా కలిగి కోసల దేశం అనేటువంటి ఒక దేశం ఉన్నది. అటువంటి కోసల దేశంలో అయోధ్య నగరం ఉన్నది. కోసల దేశానికి రాజధానే అయోధ్య. ఆంధ్ర వాల్మీకిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మహానుభావులు అందిస్తారు. యథాతథంగా అటు వాల్మీకి రామాయణానికి చక్కగా బాగా దగ్గరగా ఉండేటువంటి విధంగా అందిస్తారన్నమాట మహానుభావులు. సరయు తీరంబున బహుతర ధనధాన్యములు కలిగి ధరణికి తొడవై పరగెడు కోసల దేశం బరుదారగా మెరసియుండు నద్దేశమునన్. అటువంటి ఆ కోసల దేశాన్ని
దశరథ మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైక. కోసలో నామ ముదిత స్ఫీత జనపదో మహాన్ను నివిష్ట సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్ను అంటారు వాల్మీకి భగవానుడు. కౌసల్య, దశరథులు వీళ్ళు ఎంతటి మహాపుణ్య దంపతులోనంటే, ఇక్కడ మనం శ్రీమద్ రామాయణం బాలకాండని సింహావలోకనం చేద్దాం. స్వయంభువ మనువు ఈ దశరథ మహారాజు పూర్వం. స్వయంభువ మనువు గోమతీ నదీ తీరంలో నైమిషారణ్యంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని చక్కగా స్మరిస్తూ ఆయన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చుకున్నటువంటి, పరవశించిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నారు. శ్రీమన్నారాయణ, వాసుదేవ, జగన్నాథ, పురాణ పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ అంటారు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. అడుగడుగున ఆ దశావతారాలకు సంబంధించినటువంటి ఆ నామాలను చక్కగా కీర్తించారు అన్నమాచార్యులు వారు. అలాగే ఇక్కడ స్వయంభూ మనువు కూడా శ్రీమన్నారాయణుణ్ణి అనేక విధాలుగా వేడుకున్నారు. వేడుకోగానే ఆయన అనుగ్రహించి వరాల్ని కోరుకోమనగా, నీవు నాకు పుత్రుడుగా జన్మించాలి అన్నారట స్వయంభూ మనువు. తప్పకుండా నేను పుత్రునిగా జన్మిస్తాను అని వరప్రదానం చేశారు. అయితే 3 జన్మల్లో పుత్రునిగా జన్మిస్తాను అన్నారట. ఈ స్వయంభూ మనువు యొక్క కోరికను మన్నించి త్రేతాయుగంలో కౌసల్య, దశరథులు, ద్వాపరయుగంలో దేవకి, వసుదేవులు, ఇక ద్వాపరయుగంలో కలియుగంలో దేవప్రభ, హరివ్రతులు. దేవప్రభ, హరివ్రతులు ఇలా 3 జన్మల్లో వీళ్ళకి అనుగ్రహాన్ని ప్రసాదించారు. కౌసల్య, దశరథులకు శ్రీరాముడు, అలాగే దేవకి, వసుదేవులకు శ్రీకృష్ణ భగవానుడు, దేవప్రభ, హరివ్రతులకు శంబళ అనేటువంటి గ్రామంలో కల్కి పుట్టబోతూ ఉన్నారు, జన్మించబోతూ ఉన్నారు. ఇదండి ఈ 3 జన్మల్లో ఈ స్వయంభువ మనువు, సుశీల అనేటువంటి దంపతులకు పరమాత్మ అనుగ్రహించారు పుత్రునిగా జన్మిస్తాను అని. మనం ప్రధానంగా బాలకాండ గురించి చెప్పుకుంటున్నాం కనుక శ్రీరామచంద్ర భగవాన్ యొక్క బాల్యాన్ని గురించి తెలియజేసేటువంటి కాండ కాబట్టి దీనికి బాలకాండ అని పేరు వచ్చింది. పుత్ర సంతాన భాగ్యం లేని కారణం మూలంగా దశరథ మహారాజు అనిష్ట పరిహారం కోసం అశ్వమేధయాగం, ఇష్టప్రాప్తికి పుత్రకామేష్టి యాగం ఆచరించారు. అనిష్ట పరిహారం అంటే ఒకప్పుడు దశరథ మహారాజు వేటకై వెళ్ళి ఏదో జింక నీళ్లు తాగుతోందనేటువంటి ఆ భ్రమలో శబ్దభేది విద్యను ప్రయోగించారు, బాణం వేశారు. అయితే అది జింక కాదు, ఏమిటది అంటే శ్రవణ కుమారుడు. ఆయన్నే శ్రవణ కుమారుడు అంటారు, వాడుకలో పేర్లున్నాయి.
అయితే ఆ శ్రవణ కుమారుడు ప్రాణాలని విడిచిపెట్టబోతూ దశరథ మహారాజుని ఒక అభ్యర్థన చేశారు. మా తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నీరు తీసుకువెళ్ళి ఇవ్వండి అన్నారు. అని ప్రాణాలని విడిచిపెట్టారు. ఆ తల్లిదండ్రులు దివ్య దృష్టితో తెలుసుకున్నారు అంతాను. దశరథ మహారాజుని శపించారట. నీవు కూడా మాలాగానే పుత్ర శోకాన్ని అనుభవించి ప్రాణాలని విడిచిపెడతావు అని. అది అనిష్టం అండి దశరథ మహారాజుకి. ఆ అనిష్ట పరిహారం కోసం అశ్వమేధయాగం చేశారు కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆధ్వర్యంలో. ఇక ఇష్టప్రాప్తి అంటే పుత్ర సంతాన భాగ్యం పొందడం కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. వంశోద్ధారకులైనటువంటి 4 కుమారులు కలుగుతారు. కౌసల్య దశరథులకు శ్రీరామచంద్రుడు, అలాగే కైక దశరథ మహారాజులకు భరతుడు, మరి సుమిత్ర దశరథ మహారాజులకు కమల పిల్లలు, లక్ష్మణ శత్రుఘ్నుడు కలుగుతారు. అంతా బాగుంది, దివ్యాతి దివ్యంగా జరిగింది. అయితే వశిష్ఠ మహర్షిని దశరథ మహారాజు ప్రార్థిస్తారట. పుత్ర సంతాన భాగ్యాన్ని పొందాను గురువర్య, వేద పఠనం చెయ్యండి. ఇది శ్రీమద్ రామాయణానికి వ్యాఖ్యానాలు అందించినటువంటి మహనీయులు చెప్పినటువంటి విషయాలు. వశిష్ఠ మహర్షిని ప్రార్థించారట, వేద పఠనం చేయండి, ఏదైనా మంగళ శ్లోకాలని ఆలపించండి అని ప్రార్థించారట. దశరథ, నీవు ఏది అడిగావు, నన్ను ఏమడిగావో నాకు అసలు తెలియటం లేదే అంటూ ఆయన ఆ పరమాత్మను అలా చూస్తూ హృదయంలో నిలుపుకుని ఆయన పరమానందం పొందుతూ ఉన్నారట. ఎవరు? వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి కదండి, అందుకనే విశ్వామిత్ర మహర్షి తలపడ్డాడు వశిష్ఠ మహర్షితో బ్రహ్మర్షిగా ఆ స్థానాన్ని పొందడం కోసం. ఈ వశిష్ఠ మహర్షి ఆ పరబ్రహ్మను చూస్తూ పరమానందాన్ని పొందుతూ దివ్యానుభూతికి గురైపోయారట. అది హృదయంలో పరమాత్మను గనక నిలుపుకుంటే బాహ్యం యొక్క పరిస్థితులు, బాహ్య పరిస్థితులు అనేటువంటివి అస్సలు పట్టనే పట్టవు. ఇదొకటి. తర్వాత దశరథ మహారాజు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళారట. కౌసల్యాదేవి యొక్క ముఖము బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతూ ఉందిట. ఎందుకంటే పరమాత్మను ప్రసవించింది కదండి, మంచి బిడ్డను కన్నది. సుప్రజ అంటే మంచి బిడ్డను కన్నది అని. కౌసల్య సుప్రజారామ అంటాం కదా. కౌసల్యాదేవి వద్దకు వెళ్ళి, దేవి నీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో నా దగ్గర అడుగు, నేను తప్పకుండా తీరుస్తాను అన్నారు. అనగానే కౌసల్యాదేవి ఆ పరమాత్మని హృదయంలో నిలుపుకుని ఆ బ్రహ్మ తేజస్సుతో వెలుగున్నతూ ఉన్నది కనుక ఆవిడ ఏమన్నదంటే, కోరికలు దుఃఖానికి మూల కారణాలు, ఆ కోరికలు అనేటువంటివి ఆపదల్ని తెచ్చిపెడుతుంది మహారాజా స్వామి, కాబట్టి మన్నించండి, నాకు ఎటువంటి కోరికలు లేవు అన్నది. అంతే కదండి, పరమాత్మను హృదయంలో నిలుపుకున్నటువంటి వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉండనే ఉండవు. మరి త్యాగరాజ స్వామి వారు తన మధురాతి మధురమైనటువంటి ఆ కీర్తనల్లో మనకు అందించారు. ఒకసారి స్మరిద్దాం, ధన్యులం అవుదాం. మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా, మరుగేలరా ఓ రాఘవా. మరుగేల చే
చరాచర రూపా మరుగేల చరాచర రూపా మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అన్ని నీవనుచు అంతరంగమునా. అది ఆ కౌసల్యామాత కానివ్వండి, ఆ ఇక్ష్వాకు వంశానికి కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి కానివ్వండి, అన్నీ నీవే ఓ పరంధామ అంటూ హృదయంలో నిలుపుకున్నారు ఆ ఈశ్వరుణ్ణి. అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగాను వెదకి తెలుసుకొంటినయ్య. అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగాను వెదకి తెలుసుకొంటినయ్య. నిన్నే గానిమది నిన్నజాల నొరులా నిన్నే గానిమది ఎన్నజాల నొరుల నన్ను బ్రోవయ్యా త్యాగరాజనూత నన్ను బ్రోవయ్యా త్యాగరాజ నూత మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, ఆది మధ్యాంత రహితుణ్ణి, సచ్చిదానంద స్వరూపుణ్ణి హృదయంలో గనక నిలుపుకుంటే ఎటువంటి కోరికలకు కూడా తావు ఉండనే ఉండదు. ఎటువంటి బాహ్య పరిస్థితులు కూడా అస్సలు గుర్తుకు రానే రావు అన్నటువంటిది మనకి ఈ కౌసల్యామాత వశిష్ఠ మహర్షుల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇహ శ్రీమద్ రామాయణం బాలకాండ సింహావలోకనం చేద్దాం. సరే, బాలకాండలో చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. పెళ్లి వయస్సు రాకుండానే కుమారులకు పెళ్లిళ్ళు చేసేద్దాం అనుకున్నారట దశరథ మహారాజు. అటువంటి సమయంలోనే సీతారాముల యొక్క కళ్యాణానికి అనుసంధానకర్త అయినటువంటి విశ్వామిత్ర మహర్షి వచ్చేశారు. రాక్షసుల మూలంగా తపస్సు పాడవుతోందని, అలాగే యాగాన్ని పాడు చేస్తూ ఉన్నారని ఆ రాక్షసులు, మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు, వాళ్లను మట్టు పెట్టడం కోసం శ్రీరామచంద్రుడు నాకు కావాలి అని అడగడం. సరే, మొదట్లో పుత్రవాత్సల్యంతో దశరథ మహారాజు పంపను అనడం, కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు చెప్పిన మీదట దశరథ మహారాజు పంపించడం. మరి శ్రీరాముడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు అక్కడ ఉంటాడు కాబట్టి బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ లక్ష్మణో లక్ష్మీవర్ధన అంటారు వాల్మీకి భగవానుడు. బాల్యం నుంచి, ఊహ తెలిసిన దగ్గర నుంచి శ్రీరాముడి వెంట అలా ఉంటారట లక్ష్మణుడు. పిలవకుండానే ఆయన ధనుర్బాణాలు పుచ్చుకుని తయారయ్యాడు యాగరక్షణకి. సరే, బయలుదేరతారండి. గంగా నదీ తీరంలో చక్కగా నివాసం చేస్తారు, బస చేస్తారు ఆవాళ రాత్రి. ఇహ వేకువజామున జగత్పద్మ ప్రబోధకరుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి నిద్ర లేపుతూ ఉన్నారు
విశ్వామిత్ర బ్రహ్మర్షి అయ్యారు గనుకనే శ్రీరామ తారక పరబ్రహ్మను చూడగలిగేటువంటి ఆయన యొక్క సేవను పొందేటువంటి భాగ్యానికి నోచుకున్నారట ఆయన. లేకపోతే రాగలిగేవారే కాదుట. శ్రీరామ తారక బ్రహ్మోపాసన చేయదలచి శ్రీరామునికి సకల భోగభాగ్యాలే కాకుండా కీర్తి ప్రతిష్టలను ప్రసాదించడం కోసం, అయోధ్యలో ఉంటే శ్రీరాముడికి కీర్తి ప్రతిష్టలు రావు, ఆయన్ని బయటికి తీసుకురావాలి అనేటువంటి దివ్య సంకల్పంతో, అందులోనూ అప్రమేయం హి తత్తేజో యస్య స జనకాత్మజ, అది శ్రీరామచంద్రుని యొక్క తేజస్సు ఎవరితో ముడిపడి ఉన్నది? జగన్మాత సీతామాతతో అనుసంధానం చేస్తేనే గాని రావణాది రాక్షస సంహారం అనేటువంటి మహత్కార్యం పూర్తి కాదు అనేటువంటి దివ్య దృష్టితో, దూరదృష్టితో విశ్వామిత్ర బ్రహ్మర్షి శ్రీరామ తారక బ్రహ్మోపాసన చేయదలచి అయోధ్యకు వచ్చి తీసుకుని వెళ్ళారట శ్రీరాముణ్ణి. లక్ష్మణుడు కూడా వెంట వచ్చాయి. ఇక నిద్ర లేపుతూ ఉన్నారు. నిద్రాకాలిక సౌందర్య ఆ సాధనాన్ని పొందడం కోసం శ్రీరాముడు నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడం కోసం ఆయన ఎంతో తపిస్తూ ఉన్నారట. ఆహా, ఎంత బాగున్నాడు రామచంద్రుడు అనుకుంటూ ఉన్నారట విశ్వామిత్ర మహర్షి. కేవలం పద్మాలను మాత్రమే ప్రబోధించేటువంటి వాడు, వికసింపజేసేవాడు సూర్య భగవానుడైతే, అంటే పద్మ ప్రబోధకరుడు సూర్యుడైతే, ఈయన రామచంద్ర భగవానుడు జగత్పద్మ ప్రబోధకరుడు. సమస్త చరాచర సృష్టిని, ప్రపంచాన్ని మేలుకొల్పేటువంటి పరమాత్మ. ఆయన నిద్రపోతే ఎట్లా? లేపేయాలంతే. మేలుకో శ్రీరామ నీల నీరద శ్యామ, మేలుకో మేలుకో మేలైన గుణధామ, మేలుకో శ్రీరామ నీల నీరద శ్యామ, మేలుకో మేలుకో మేలైన గుణధామ. ఎవరు రాశారో గాని ఎంత అద్భుతమైన పాట అండి. మనందరికీ హృదయం పరవశించిపోతుందండి, దివ్యానుభూతికి గురవుతాం. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్య సుప్రజారామ అనే ఎందుకు సంబోధించారు? చాలా విశేషాలు ఉన్నాయండి. వ్యాఖ్యానకర్తలు అందిస్తారు. అసలు వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరించవలసిందే వాడి పాదపద్మాలకు. సుప్రజ అంటే మంచి బిడ్డను కన్నది. ఎవరు? కౌసల్యమాత. ఎవరిని? రామచంద్రమూర్తిని. కమలపత్రాక్ష పూర్ణచంద్ర నిభానన రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే తేజస ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. అటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు శ్రీరాముడు. ఆ కళ్యాణ గుణాలని గురించి అయోధ్య నగర వాసులు చక్కగా తలచుకుంటూ ఉన్నారట. నేను రావలసిన చోటికే వచ్చాను అనుకుని ధర్మదేవత శ్రీరాముల్లో ప్రవేశించింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మారీచుడు ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. అసలు రామాయణమే మిమిక్రీ గురించి తెలియజేసింది లోకానికి.
అచ్చం శ్రీరాముడు గొంతుతోనే మారీచుడు అనునయించాడు కదా. బంగారు జింకగా వెళ్ళినటువంటి వాడు ఆ బంగారు జింక రూపం నుండి రాక్షస రూపాన్ని ధరించి సీత లక్ష్మణ అంటూ ప్రాణాలను విడిచిపెట్టాడు కదా. ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నమాట. మారీచుడి పాత్ర చాలా అద్భుతం అన్నమాట శ్రీమద్ రామాయణంలో. మరి బంగారు జింకగా మారమని రావణాసురుడు ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఎన్నో మంచి మాటలు చెప్తాడు రావణాసురుడికి. వింటాడా? వినలేదు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఆ రావణాసురుడు తన వినాశనాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. ఈ విశ్వామిత్ర యాగ సంరక్షణం అనేటువంటిది జయప్రదంగా శుభప్రదంగా పూర్తయింది. మిథిలా నగరం నుంచి వచ్చారండి భటులు. సీతాదేవి యొక్క స్వయంవరం గురించి శుభవార్తను అందించడానికి విశ్వామిత్ర మహర్షిని, అలాగే ఆయన యొక్క శిష్యులను ఋషులను అందరినీ కూడా ఆహ్వానించడానికి విశ్వామిత్ర మహర్షి అలా ఒక్కసారి నేత్రాలని మూసుకున్నారు. దివ్య దృష్టితో అన్నీ కూడా అవలోకన చేశారు. ఆహా, నేను ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయం, శుభ ఘడియలు ఆసన్నమైనాయి. ఆ జగన్మాత సీతామాతతో రామచంద్రునికి కళ్యాణాన్ని జరిపించబోయేటువంటి ఆ శుభ ఘడియలు ఆసన్నమైన అనుకున్నారట. శ్రీరామ లక్ష్మణుల్ని వెంట పెట్టుకుని శిష్య పరివార సమేతంగా తరలి వెళ్ళారు. ఎక్కడికి? మిథిలా నగరానికి. జనక మహారాజు పరమానంద సంభరిత హృదయార విందుడై వారికి అతిథి మర్యాదలన్నీ కూడా చక్కగా చేశారు. సరే, ఈశ్వరుని యొక్క శివధనస్సుని చక్కగా భంగం చేయడం జరిగింది. శివధనుర్భంగం జరిగింది. సింహావలోకనమే ఇదంతాను. తరువాత ఇహ సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణానికి శతానంద మహర్షి అటు సీతాదేవి వైపు, ఆడపిల్ల వైపు యాజ్ఞికాన్ని జయిస్తూ ఉన్నారు. ఇహ మగపిల్లవారి వైపు శ్రీరామచంద్ర భగవాను వైపేమో కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు యాజ్ఞికాన్ని చేయిస్తూ ఉన్నారు. పాణిగ్రహణ శుభ సమయం వచ్చిందండి. పాణిగ్రహణ మహోత్సవంలో జనక మహారాజు శ్రీరాముడితో అంటూ ఉన్నారు. ఏమని? ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవ ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఆయన శ్రీరామచంద్ర, నా కుమార్తె సీతాదేవి ఇదిగో, పాణిగ్రహణం చేయనాయన, నీకు సహధర్మచారిణి కాబోతూ ఉన్నది, పాణిగ్రహణం చెయ్యి అన్నారు. అంటే ప్రత్యేకంగా ఇయం సీత, ఈమె నా కుమార్తె అయినటువంటి అయోనిజ అయినటువంటి భూజాత సకల సద్గుణోపేత సీతాదేవి అని శ్రీరాముడికి అలా పరిచయం చేయవలసినటువంటి అవసరం అసలు ఎందుకు? మహానుభావులు వ్యాఖ్యానకర్తలు చక్కగా వివరిస్తారండి. ఆ సీతారామ కళ్యాణం జరిగినటువంటి ప్రదేశంలో 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయట. అద్దాల మండపం అని మనం చూస్తూ ఉంటాం కదా. ఆ అద్దాల మండపంలో ఎటువైపు చూసినా సరే ఆ సీతారాములు, అలాగే ఆ వశిష్ఠ మహర్షి, మరి శతానంద మహర్షి వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు. జనక మహారాజు సీతాదేవిని చూపిస్తూ ఉన్నారట శ్రీరామచంద్రునికి. నాయనా శ్రీరామ, ఈమె నా కుమార్తె సీత. అయితే శివధనస్సుని భంగం చేసినటువంటి ఆ గట్టి చేతులతో నా కుమార్తెని పటువమగునైనా సుకుమారి, ఎండకన్నెరుగని సుకుమారి కాబట్టి కాస్త లాలిత్యంగా గ్రహించు నాయనా అని జనక మహారాజు అంటూ ఉన్నారట. ఇంకా అంతేకాదు,
ఋషీణాం వదతాం తదా దేవదుందుభిర్ఘోష. ఏమండి, శ్రీరాముడు మారీచ సుబాహుల యొక్క ఖండకావరాన్ని అణిచివేసినప్పుడు, అహల్యాదేవి యొక్క శాప విమోచనప్పుడు పరమానంద బళ్ళ, శివధనుర్భంగం చేసినప్పుడు పరమానంద బళ్ళ, ఒక్క సీతారామ కళ్యాణానికి పరమానంద పడిపోయారట. శభాష్, దేవదుందుహులు మ్రోగాయి. పుష్పవృష్టిర్ మహానభూత్, పుష్పవృష్టి కురిసిందిట. ఎందువలన సీతారామ కళ్యాణం జరిగినప్పుడు మాత్రమే దేవతలు ఋషులు అంతగా సంతోషించారు అని అంటే, వ్యాఖ్యానకర్తలు మహానుభావులు మనకు ప్రసాదిస్తారు. సీతారామ కళ్యాణం జరిగితేనే గాని రావణాది రాక్షస సంహారానికి నాంది కాదు. సీతారామ కళ్యాణంలో మూకుళ్ళల్లో ఏ నవధాన్యాలు అయితే పోయబడి ఉన్నవో అవి ముందు ముందు రావణాది రాక్షస సంహారానికి కారణమవుతాయి. అంతేనా, సీతాదేవి లంకలో సంవత్సర కాలం ఉంది కదా, చెట్టు తొర్రలో చేరినటువంటి అగ్నిహోత్రం ఎలాగైతే ఆ అరణ్యాన్ని భగభగా మండింపజేస్తుందో, దహింపజేస్తుందో, అలాగే లంకలో ప్రవేశించి సీతామాత లంకని శవప్రాయంగా మార్చేసింది. అంతేనా, చూడండి, దేవతలు ఋషులు ఇంకా ఎంతగా పరమానంద పడిపోతూ ఉన్నారు అనంటే, సీతాదేవి సాక్షాత్తు ఆదిపరాశక్తి సమస్త ప్రపంచాన్ని కూడా సృష్టించగలిగినటువంటి మహాశక్తి స్వరూపిణి, మూల కారణ రూపిణి. ఆంజనేయ స్వామి వారు కూడా అంటారండి, కేవలం జగన్మాత మూలంగానే శ్రీరామచంద్రుడు రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించాడు అంటారు ఆంజనేయ స్వామి కూడా శ్రీమద్ రామాయణంలో. ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని మనకు ప్రసాదించారు వ్యాఖ్యానకర్తలు. అటువంటి సీతారామ కళ్యాణం జరిగినటువంటి శుభ సందర్భంలో పరమానందాన్ని పొందుతారు. కళ్యాణం అవ్వడం ఆలస్యం మీరు గమనించే ఉంటారు. బాలకాండలో విశ్వామిత్ర మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి. ఆయన వచ్చిన పని అయిపోయింది అంతే, కళ్యాణానికి అనుసంధానకర్త అంతే ఆయన. తర్వాత మళ్ళీ మీరు పరిశీలన చేయండి, ఏ కాండలోనూ విశ్వామిత్ర బ్రహ్మర్షి యొక్క పాత్ర కనబడదు మనకి. బాలకాండతో పరిసమాప్తం. ఈ సీతారామ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణం, లోక కళ్యాణం, పాడి పంటలతో, సుఖశాంతులతో, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో తొలతూగేటువంటి విధంగా, ప్రజలందరూ కూడా తొలతూగేటువంటి విధంగా చేసేటువంటి కళ్యాణం సీతారామ కళ్యాణం. అటువంటి సీతారామ కళ్యాణం గురించి ఇంకా బాలకాండలో ఎటువంటి మలుపులు ఉన్నాయో, ఆ కథని చక్కగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి మలుపులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా నేను ఈరోజు సింహావలోకనం చేయడం జరిగింది. అటువంటి బాలకాండ శ్రీమద్ రామాయణాన్ని ఈరోజు మనం అందరం కూడా చక్కగా స్మరించుకున్నాం, ధన్యులమైనాం. త్యాగరాజ స్వామి వారు అంటారు, ఆయన ఎంతటి సౌందర్యధాముడు శ్రీరాముడు. మరి నిద్రాకాలిక సౌందర్య సాధన సంపత్తిని పొందారు ఎవరు? విశ్వామిత్ర బ్రహ్మర్షి. శ్రీరాముడు నిద్రపోతున్న సమయంలో
ఆ ఆనందాన్ని పొందారు కదా ఆ ముఖాన్ని చూస్తూ. ఎటువంటి ముఖం అండి శ్రీరాముడిది? నగుమోము గలవాని నామనోహరుని, నగుమోము గలవాని నామనోహరుని, జగమేలు శూరుని జానకి వరుని, నగుమోము గలవాని నామనోహరుని, దేవాధి దేవుని దివ్య సుందరుని, దేవాధి దేవుని దివ్య సుందరుని, శ్రీవాసు దేవుని సీతా రాఘవుని, శ్రీవాసు దేవుని సీతా రాఘవుని, నగుమోము గలవాని నామనోహరుని, జగమేలు శూరుని జానకి వరుని, నగుమోము సుజ్ఞాన నిధిని సోమ సూర్యాలోచనుని, సుజ్ఞాన నిధిని సోమ సూర్యాలోచనుని, అజ్ఞాన తమమును అణచు భాస్కరుని, అజ్ఞాన తమమును అణచు భాస్కరుని, నగుమోము గలవాని నామనోహరుని, జగమేలు శూరుని జానకి వరుని, నగుమోము నిర్మల కారుని నిఖిలాఘ హరుని, నిర్మల కారుని నిఖిలాఘ హరుని, ధర్మాది మోక్షంబు దయచేయు ఘను గలవాని నామనోహరుని, జగమేలు శూరుని జానకి వరుని, నగుమోము బోధతో పలుమారు పూజించి నే శ్రీత్యాగ రాజా సన్నుతుని, ఆరాధింతు శ్రీత్యాగ రాజా సన్నుతుని, నామనోహరుని, జగమేలు శూరుని జానకి వరుని, నగుమోము. అటువంటి నగుమోము కలిగినటువంటి ఆ సీతా వల్లభుడైనటువంటి శ్రీరామచంద్రుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించుగాక ప్రసాదించుగాక ప్రసాదించుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఏతత్ఫలం సర్వం శ్రీ కోదండరామ దాసాంజనేయ స్వామి దేవత దివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వారితో పాటు వారి నవరాత్రులు నిర్వహించుకోవడం ద్వారా నిజంగా ఆ శ్రీరాముల
అందులో ముందుగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నారు. వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాలు జరగడం అనేది అభివృద్ధి రావడం అభివృద్ధి చేసి రాష్ట్రాలు ఆ సేవా మాత్రం ఉండాలి. రైతు మీద వృత్తి ఈ పాటల గుణాన్ని మనం అది మనం చదివించుకుంటే పడడానికి అందించింది. అందుకని మేము ఉద్రేక ఎంత విజయం ఉన్నప్పటికీ కూడా మా ఢిల్లీలో నాటకమైన అవసరాలు కూడా చాలా చక్కటి సమన్వయంతో ముంగేడు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తూ వచ్చారు. వారిలో మా ఊళ్ళో ఆధ్యాత్మికలో ప్రతి వ్యాసం ప్రతి సాహిత్యం కొన్ని విషయాలను మనకి అందించి వాళ్ళు కూడా ఉద్దేశించే విధంగా ఈ వ్యవసాయ కార్యక్రమాలు చేసినటువంటి నిధులు ఈ మరాఠీ శ్రీనివాస గారు ఇంకా గొప్ప విషయము వారు ఆధార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉన్న ఆలయాలు కూడా వెళ్ళి తర్వాత పునఃపురస్కారము దేవి నవరాత్రి వేయడం వినాయక నవరాత్రి ఇలాంటి నవరాత్రి సందర్భంలో ఈ రకరకాలైన ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అందరినీ ప్రోత్సహిస్తూ ఇంకా కూడా ఆలోచన ఎంతమంది జరగడానికి రాదు, ఎంతమందికి ఆ విషయం జరిగింది అనేది వీళ్ళందరూ కూడా దిగా ఉన్నప్పటికీ కూడా నూరికి దొరకగా ఉన్నా సరే పోతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అభినందనీయం. ఆర్థిక కూడా కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాం. ఆలయంలో వ్యాపార ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇటువంటి మల్లాది వారితే చాలా భావన చేసుకుంటున్నాయండి. ఎందుకంటే మల్లాది వారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన తిరుమలలో దేవస్థానం తర్వాత ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయనే కాదు, ఆయనలాగా ప్రజ్ఞంతో చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే చాలా ఈ రోజు ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రసంగం కానీ ఆ ప్రసంగం మధ్యలో కారణంగా ఈ రామవారి గురించి చేసిన కీర్తనలు కానీ చాలా బాగున్నాయి. బాగా ఆకర్షణగా సముద్రాన్ని రచన చేసినట్టుగా చెప్పగలిగిన సామర్థ్యం, ఆయన పాండిత్యం అన్నీ ఉన్నాయి మల్లాది వారు. ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం అనేది పూర్వజన్మ. ఎందుకంటే ఆ పూర్వజన్మ రాకపోతే ఆయన అసలు ఈ ఇటువంటి ఆధ్యాత్మిక సేవ చేయడానికి అభివృద్ధి రాదు. ఆ సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర వారి యొక్క అనుగ్రహమే. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఈరోజు చేసిన ప్రసంగానికి
చాలా ముగ్గురు చేశారు ఆ మధ్య మధ్యలో ఆడుతుంటే మీరు మర్చిపోతున్నాం మమ్మల్ని భయపడించేటట్టుగా ఉన్నారు. ఎందుకంటే రామవారి యొక్క వృద్ధి చేసినట్టుగా రామవారి ప్రమాణాన్ని మాట్లాడుతున్నారు. చాలా బాగా ప్రధానంగా చేస్తున్నందుకు ఆ అవకాశం మాకు కూడా ఈరోజు కనిపిస్తున్నందుకు దానికి కృతజ్ఞత అభినందనలు కృతజ్ఞతలు జరుపుకుంటూ నమస్కారాలతో మాది అవకాశం ఇస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్కారం, ధన్యవాదం. అది మురళీమోహన్ గారు. తదాస్తు తదాస్తు తదాస్తు. జై శ్రీరామ్. అలా పెట్టి చాలా మంది వల్ల ఆలయపోతున్నారు. జై శ్రీరామ్. నాశోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు ప్రాణిష్వస్య కళ్యాణమస్తు విశ్వస్య సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. సిద్ధ్యస్తు.